హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. తెలంగాణ 33 జిల్లాల సమాచారంలో మనం ఫస్ట్ నల్గొండ డిస్టిక్ గురించిన ఇన్ఫర్మేషన్లో జిల్లాలో గల పరిశ్రమలు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం, నీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, భారీ పరిశ్రమలు, దానిలో ఉన్నటువంటి మండలాలు, జిల్లా ప్రత్యేకతల గురించి చూసాం. ఎవరైనా ఇది పార్ట్ 1 వీడియో కనుక చూడకపోతే ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి దేవాలయాలు, జిల్లా యొక్క ప్రాజెక్టులు, జిల్లాలోని ముఖ్యమైన ప్రముఖుల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలు జాతరలు వచ్చరికి ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం, వాడపల్లి శివాలయం, కల్లేపల్లి మైసమ్మ దేవాలయం, జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం, తుల్జా భవాని జాతర, అడవి దేవరపల్లి జాతర, కోదండపురం జాతర, అవి కాకుండా రిమైనింగ్ జరుగుతున్నటువంటి జాతరలు ఏమున్నాయో చూద్దామండి. అందులో భాగంగా ఫస్ట్ వన్ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం. ఇది కాకతీయ సామంతులైనటువంటి కందూరు చోడులు నిర్మించారండి. కందూరు చోడులు నిర్మించారు. నెక్స్ట్ దీని ఆలయ ప్రత్యేకత వచ్చరికి ఈ ఆలయంలో లింగంపై దీర్ఘమైన నల్లని నీడ ఒకటి పగలంతా కదలకుండా ఒకే చోట ఉంటుందండి. ఈ నీడ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎంత మాత్రం చలించక ఒకే చోట కనిపించడం చాలా వింతగా ఉంటుంది. ఇక్కడ గల మరొక దేవాలయం పచ్చల సోమేశ్వర ఆలయం అండి. ఈ దేవాలయం పైన రామాయణ మహాభారత కథలు ఉన్నాయండి. గోడపైన ఉన్నటువంటి శృంగార బొమ్మల్లో ఖజురహోలో ఉన్న వాటి వల్లే కనిపిస్తాయండి. ఈ ఆలయం ప్రత్యేకత వచ్చేసరికి అదండి. నెక్స్ట్ వన్ వాడపల్లి శివాలయం. నల్గొండ జిల్లాలలో కృష్ణా, మూసి నదులు సంగమించే చోట వాడపల్లిలో కాకతీయ రాజులు 12వ శతాబ్దంలో శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయం నిర్మించారండి. ఈ దేవాలయంలో నదికి 120 మీటర్ల ఎత్తున శివలింగం ఉంటుందండి. ఇక్కడ గల మరొక దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం అండి. ఏ దేవాలయం అండి? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. నెక్స్ట్ కల్లేపల్లి మైసమ్మ దేవాలయం. ఇది వచ్చరికి నల్గొండ జిల్లాలో దామరచెర్ల మండలంలో కల్లేపల్లి మైసమ్మ దేవాలయం గలదండి. నెక్స్ట్ వన్ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది వచ్చరికి నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని చెరువుగట్టలో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ఉందండి. ఇది వెరీ ఇంపార్టెంట్ టెంపుల్ అండి. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. తుల్జా భవానీ జాతర. నల్గొండ జిల్లా చందంపేట మండలం పెద్ద మునిగల్ గ్రామంలో నవరాత్రి దసరా ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు జాతర జరుపుకుంటుందండి. ఈ జాతర అనేక మంది లంబాడీల తెగకు చెందిన వారు, ఇతరుల వందలాది మంది పాల్గొంటారండి. ప్రధాన పూజారి కూడా అదే తెగకు చెందినవాడై ఉంటాడండి. తుల్జా భవానీ జాతర ఎన్ని రోజులు జరుగుతుందండి? 9 రోజులు జరుగుతుందండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అడవి దేవరపల్లి జాతర జిల్లాలోని దామరచెర్ల మండలం అడవి దేవరపల్లిలో జరుగుతుందండి. ఈ జాతరలో ప్రధాన దైవం కనకదుర్గమ్మ అండి. క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే అడవి దేవరపల్లి జాతరలో ప్రధాన దైవం ఏంటిదని కూడా అడగచ్చు. సో దాని ఆన్సర్ అప్పుడు కనకదుర్గమ్మ అవుతుందండి. కోదండపురం జాతర జిల్లాలోని అడిసెర్లపల్లిలో జరుగుతుందండి. ఇది నల్గొండ జిల్లాలో అడిసెర్లపల్లిలో జరుగుతుంది. జిల్లాలో జరిగే మిగతా జాతరలు వచ్చరికి ఎర్రబెల్లి జాతర, పేరూరు జాతర, కొండాపురం జాతర. ఈ 3 అనేది కూడా ఇంపార్టెంట్ జాతరలు అండి. జిల్లాలో గల మిగతా దేవాలయాలు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. మల్లన్న స్వామి ఆలయం ఏలేశ్వరంలో ఉందండి. ఉదయ సముద్రం ఇది పానగల్లో ఉంది. లతీఫ్ సాహెబ్ దర్గా వచ్చరికి ఇది నల్గొండలో ఉంది. వల్లాల శిలాతోరణం వచ్చరికి ఇది పానగల్లో ఉందండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వచ్చరికి వాడపల్లిలో ఉంది. గాజుపేట గుహలు వచ్చరికి చందంపేటలో ఉంది. అక్కపల్లి జలాశయం వచ్చరికి పెద్ద అడిశర్లపల్లిలో ఉందండి. మహాత్మా గాంధీ గుడి వచ్చరికి ఇది చిట్యాలలో ఉందండి. చింతపల్లి షిరిడి సాయిబాబా దేవాలయం. హరిహర మల్లన్న క్షేత్రం ఇది పెద్దగట్టులో ఉందండి. నెక్స్ట్ ఏలేశ్వర స్వామి ఆలయం ఇది సాగర్లో ఉందండి. ఇవి వచ్చరికి జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలు, జాతరలు. అలాగే కాకుండా ఇతర దేవాలయాల గురించి కూడా చూసాం. నాగార్జునకొండ. నాగార్జున సాగర్ దగ్గర 279 ఎకరాలలో గౌతమ బుద్ధుని చరిత్రకు ఆనవాలుగా విరాజిల్లుతుందండి ఈ వనం వచ్చరికి. దీని మధ్యలో అమరావతిలో ఉన్న స్తూపం కొలతలతో మరో స్తూపం నిర్మితమై ఉంది. ఈ స్తూపానికి ఇసుకరాయితో కూడిన వివిధ రకాల ఆకృతులను చెక్కిన నగీషులు పొదిగి నిజమైన బౌద్ధ స్తూపంలో ఉంటుందండి. మెడిటేషన్కి స్థలం అనేది చాలా అనుకూలమైనదండి. నిశితంగా ఉన్న బుద్ధుని జీవిత విశేషాలు సున్నపు రాయితో మలచబడిందండి ఇక్కడ.
నెక్స్ట్ వన్ చందంపేట గాజుబెడ గుహలండి. నల్గొండ జిల్లాలో చందంపేట మండలంలో చందంపేట గుహలు విస్తరించి ఉన్నాయండి. ఎక్కడ ఉన్నాయి ఇది? నల్గొండ జిల్లాలో చందంపేట మండలంలో ఉన్నాయండి. నెక్స్ట్ వన్ దేవరకొండ కోట అండి. దేవరకొండ కోట నల్గొండ జిల్లా దేవరకొండలో కలదండి. ఈ కోటను రాచకొండ, దేవరకొండ, వెలమనాయకులు నిర్మించారండి. ఎవరెవరు నిర్మించాలి దీన్ని? ఈ కోటని రాచకొండ, దేవరకొండ, వెలమనాయకులు నిర్మించారండి. నెక్స్ట్ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి నాగార్జున ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ పెండ్లిపాకల ప్రాజెక్టు, మూసి ప్రాజెక్ట్ అండి. ఈ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఫస్ట్ వన్ నాగార్జున ప్రాజెక్ట్ గురించి చూద్దాం. నాగార్జున సాగర్ మరొక పేరు వచ్చేసరికి నందికొండ ప్రాజెక్ట్ అని కూడా అంటారండి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద, అతి ఎత్తైన రాతి కట్టడం అండి. అతిపెద్ద, అతి ఎత్తైన రాతి కట్టడం. నెక్స్ట్ ఆధునిక దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ప్రాజెక్ట్ ఇది. ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అండి. 108 టీఎంస్ల వాటర్ నిల్వ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నల్గొండ జిల్లాలో నందికొండ గ్రామం వద్ద కోస్లో కమిటీ సూచనల మేరకు 1955 1955 డిసెంబర్ 10న ప్రారంభించారండి. డ్యామ్ పొడవు వచ్చేసరికి 1500 మీటర్స్, 124 మీటర్స్ హైట్ అండి. నెక్స్ట్ వన్ పెండ్లిపాకల ప్రాజెక్ట్. దేవరకొండకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెండ్లిపాకల వద్ద ఉప్పువాగుపై ఈ ప్రాజెక్ట్ నిర్మించారండి. ఎక్కడ నిర్మించారు? ఇది ఉప్పువాగు పైన నిర్మించారండి. నెక్స్ట్ వన్ మూసి ప్రాజెక్ట్ అండి. ఇది కేతిపల్లి మండలంలో మూసి నది పైన 1954లో ప్రారంభించి 1961లో పూర్తి చేశారండి. జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు వచ్చరికి బట్టికోట ఆళ్వార్ స్వామి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చరికి పైడిమర్రి వెంకట సుబ్బారావు. అందులో ఫస్ట్ పర్సన్ వట్టికోట ఆళ్వార్ స్వామి గురించి చూద్దాం. ఇతడు తెలుగు రాజకీయ నవలకు ఆద్యుడు అండి. తెలుగు రాజకీయ నవలకు ఆద్యుడు. నెక్స్ట్ ఇతడు తెలంగాణ వైతాళికుడుగా, ప్రజల మనిషిగా, తెలంగాణ కోర్కిగా ప్రసిద్ధి చెందినవాడు. 1938లో శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు స్ఫూర్తితో తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపడం కోసం దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించారండి. వట్టికోట ఆళ్వార్ స్వామి రచనలు వచ్చేసరికి జైల్లో ఉన్నప్పుడు జైలు శిక్షణ అనుభవించే ఖైదీల ఇతివృత్తాంతం తీసుకొని ఆళ్వార్ స్వామి జైలు లోపల అనే కథల సంపుటికను రచించాడండి. జైలు లోపల అనే కథల సంపుటికని. దాంతోపాటుగా ప్రజల మనిషి, దీనిలో 1934 నుంచి 1940 మధ్యలో కాలం నాటి తెలంగాణ గ్రామీణ ప్రాంత స్థితిగతులను, వెట్టి, పేదరికం వంటి విషయాలను వాస్తవంగా చిత్రీకరించాడండి. గంగు ఇది అసంపూర్వకంగా వెలువడినటువంటి నవల అండి. దీనిలో 1940 నుంచి 45 మధ్యకాలంలో తెలంగాణ రాజకీయ, సాంఘిక ఉద్యమాలను చిత్రీకరించాడు. సెకండ్ పర్సన్ పైడిమర్రి వెంకట సుబ్బారావు. జన్మస్థలం నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామం అండి. భారత జాతీయ ప్రతిజ్ఞ అయిన భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మూలం అనే గేయాన్ని రచించాడండి. వీరు కాలభైరవుడు అనే పేరుతో ఒక చిన్న నవలను 18వ ఏట రచించాడండి. సింగపూరి నృకేశ్వరి శకం, బాలరామాయణం, వెంకటస్తుతి మొదలైన పదవాక్యాలను పైడిమర్రి రచించాడండి. ఈ 2 పర్సన్స్ అనేది నల్గొండ జిల్లాలో ఇంపార్టెంట్ పర్సన్స్ అండి. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మిస్లెస్ అంశాల్లో భాగంగా ఫ్యాక్టరీ ఉత్పత్తి విలువ ఎక్కువ గల జిల్లాలో టాప్ 4th పొజిషన్లో నల్గొండ ఉందండి. ఫస్ట్ పొజిషన్లో రంగారెడ్డి, సెకండ్ పొజిషన్లో మెదక్, థర్డ్ పొజిషన్లో మేడ్చల్ మల్కాజ్గిరి ఉందండి. 4th పొజిషన్లో నల్గొండ డిస్టిక్ ఉంది. ఇది 23,165 crores ఉంది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ పెట్టుబడులలో కూడా ఎక్కువ గల డిస్టిక్లో 4th పొజిషన్లో నల్గొండ ఉందండి. అది 4.3% తోటి. ఫస్ట్ వచ్చేసరికి మేడ్చల్ మల్కాజ్గిరి ఉందండి. సెకండ్ రంగారెడ్డి, థర్డ్ వన్ సంగారెడ్డి ఉందండి. నెక్స్ట్ ఎంటర్ప్రైజెస్లో ఎక్కువగా ఉన్న డిస్టిక్ కూడా ఉమ్మడి జిల్లాల ప్రకారం హైదరాబాద్ ఉందండి. సెకండ్ వన్ నల్గొండ 2.76 lakhs తోటి సెకండ్ పొజిషన్లో ఉందండి. నెక్స్ట్ రూరల్ ఎంటర్ప్రైజెస్లో కూడా ఎక్కువ ఉన్న డిస్టిక్ వచ్చేసరికి నల్గొండ ఉందండి ఫస్ట్ పొజిషన్లో. ఇది 2.29 lakhsతో ఉందండి. 2.29 lakhsతో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ మెదక్ అండి. నెక్స్ట్ స్పిన్నింగ్ మిల్ కూడా ఒకటి ఉందండి. ఇది పెద్దపురలో విశ్వనాథ్ స్పిన్నింగ్ మిల్ ఉందండి. పెద్దపుర నల్గొండలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో R&B నెట్వర్క్లోని రాష్ట్ర రహదారులు వచ్చరికి 2762 కిలోమీటర్లు అండి. అందులో భాగంగా అధిక పొడవు ఉన్నటువంటి డిస్టిక్ వచ్చరికి సెకండ్ పొజిషన్ నల్గొండ ఉంది, 1822 కిలోమీటర్స్ అండి. 2020-21 పంచాయతీరాజ్ రాష్ట్ర రోడ్ల పొడవు అధికంగా గల డిస్టిక్ వచ్చరికి ఫస్ట్ పొజిషన్లో నల్గొండ ఉందండి. అది వచ్చరికి 5417 కిలోమీటర్స్ అండి. నెక్స్ట్ వన్ తెలంగాణ అంటే
గ్రేటర్ మున్సిపాలిటీ హైదరాబాద్ కాకుండా ఉన్నటువంటి మొత్తం రోడ్లు అధికంగా ఉన్న డిస్టిక్ కూడా నల్గొండ అండి. ఇది 7511 కిలోమీటర్స్ తోటి ఉందండి. నెక్స్ట్ వన్ మెడికల్ టూరిజం ప్లేస్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 777 పర్యాటక కేంద్రాలను గుర్తిస్తే మెరుగైన సౌకర్యాలతో అప్గ్రేడ్ చేయడానికి ఎంపిక చేసినటువంటి డిస్టిక్లలో థర్డ్ పొజిషన్లో నల్గొండ ఉందండి. అందులో ఫస్ట్ వన్ హైదరాబాద్ ఉంది, అందులో 41 ప్లేసెస్ ఉన్నాయండి. సెకండ్ వన్ రంగారెడ్డి డిస్టిక్ ఉంది, అందులో 26 ఉందండి. నల్గొండ వచ్చరికి 23 ప్లేసెస్ సెలెక్ట్ చేశారండి. నెక్స్ట్ తెలంగాణలో చైత అనే ప్రోగ్రామ్ ద్వారా పింఛన్స్ అనేది ఇస్తున్నారండి. ఇది వచ్చరికి 20 జూలై 2024 లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఆసరా పెన్షన్స్లో భాగంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ అండి, ఓఏపీ అంటారు దీన్ని. ఫస్ట్ వన్ హైదరాబాద్ ఉందండి, 1,10,609 మెంబర్స్తో. సెకండ్ పొజిషన్ రంగారెడ్డి ఉంది, 84,836 మెంబర్స్ తోటి. థర్డ్ పొజిషన్ నల్గొండ ఉంది, 78,558 మెంబర్స్ తోటి థర్డ్ పొజిషన్లో ఉందండి. ఇది ఓఏపీలో ఓల్డ్ ఏజ్ పెన్షన్లో థర్డ్ పొజిషన్ ఉంది, 78,558. నెక్స్ట్ డిజబుల్డ్లో వచ్చరికి ఫస్ట్ పొజిషన్ నల్గొండనే ఉందండి. అది వచ్చరికి 32,170 అండి. 32,170 మెంబర్స్ తోటి ఫస్ట్ పొజిషన్లో ఉందండి. సెకండ్ హైదరాబాద్, థర్డ్ వచ్చరికి ఖమ్మం ఉందండి. నెక్స్ట్ విడో పెన్షన్స్ వచ్చరికి ఫస్ట్ వన్ హైదరాబాద్ ఉందండి, 1,11,903 తోటి. సెకండ్ పొజిషన్ రంగారెడ్డి ఉందండి, 85,569. థర్డ్ పొజిషన్ వచ్చరికి నల్గొండ ఉందండి, ఇది వచ్చరికి 82,985 మెంబర్స్ తోటి థర్డ్ పొజిషన్లో ఉందండి. దీస్ ఆర్ ఆల్ నల్గొండ డిస్టిక్ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక మీకు స్కిప్ అయినట్లు అనిపించినట్లయితే 2 వీడియోలు చూసిన తర్వాత మీరు కమెంట్ చేయండి, అది నేను నెక్స్ట్ ఏదైనా షార్ట్లో చేయడానికి ప్రయత్నిస్తానండి. దీంతో పాటుగా మన యూట్యూబ్ ఛానల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 2014-15 ఉందండి. దాంతోపాటుగా స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ 18 స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్ అండి.